ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ లో మనతో చర్చించేందుకు కట్టా కార్తిక్ గారు పొలిటికల్ అనలిస్ట్, అలాగే అజయ్ గారు తెలుగు యువత నాయకులు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వీళ్ళు మనతోటి జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. మరి అసలు జనసేన నాయకులు కాజా సుజాత గారు జాయిన్ అవుతారు. ముందుగా కట్టా కార్తిక్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు నరేంద్ర మోడీ నిన్న లంచ్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు. ఆయన టార్గెట్ చేయమని చెప్పేసి కోరారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉంది. సో ఏంటి అసలు ప్రేమగా ఉండేవారు, మోడీ గారు అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అనేక బిల్లులకి సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రత్యేక హోదా అంశంలో కూడా కేంద్రం మెడల వంచి మరీ తీసుకొస్తానని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఆ తర్వాత కాలంలో దాని గురించి పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. మరి ఇంత సపోర్ట్ చేసినా కూడా ఎందుకని నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కట్టారు? ఏమైందంటారు? సహజంగా నాయకుల ఆలోచన తీరు ఎప్పుడు కూడా ప్రజల అభిష్టానికి తగ్గట్టు ఉంటుందండి. అందులో బీజేపీ వాళ్ళకి, మోడీ గారికి ప్రజల అభిష్టాన్ని ఎప్పటికప్పుడు గమనించి దానికి అనుగుణంగా మారటం అనేది వెనతో పెట్టిన విద్య. వాళ్ళందుకనే పదే పదే అధికారాన్ని తెచ్చుకోగలుగుతున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుంటారు, ప్రజల ఆలోచన తగ్గట్టు మారుతూ ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు అభిమానం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి లోక్సభలో, రాజ్యసభలో ఎక్కువగా సీట్లు ఉన్నప్పుడు, అసెంబ్లీలో 151 సీట్లు 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు కొంత జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు. కానీ అది ఎల్లప్పుడూ ఉంటది అనుకోవడానికి లేదు. బీజేపీ వాళ్ళు ఎప్పటికీ ఒకే రకమైనటువంటి కరుణ భావజాలంతో ఉంటారనుకోవడానికి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు జనం సాఫ్ట్ కార్నర్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా సాఫ్ట్ కార్నర్ గా ఉండి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మన 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు రావడం పక్కన పెడితే ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి గల కారణాలను అన్వేషించుకొని తనను తాను మార్చుకొని ప్రజలకు దగ్గర అయ్యేటువంటి పని చేయట్లేదు. ఇప్పటికీ తన మాటల ద్వారా ప్రజలతోటి అంటే కరుడు కట్టిన వైసీపీ అభిమానులకి, కరుడు కట్టిన వైసీపీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా అనిపిస్తున్నాడేమో కానీ ఒక మామూలు వ్యక్తులకి, మనలాంటి జర్నలిస్టులకో లేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి అని ఏ పార్టీ కానీ ఒక న్యూట్రల్ పీపుల్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మారలేదు. ఏంటి ఆ మాటలు ఏంటి, ఆ పనితనం ఏంటి, రప్ప ఏంటి, ఈ లేదంటే పొట్టేలం కోసినట్టు కోయటం, దాని ముఖ్యమంత్రి గారు సినిమా డైలాగ్ గారిని సమర్థించడం ఏంటి, తర్వాత నీదేని బాగా చూసుకో అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడటం ఏంటి, ఇంకా దేనికోసం ప్రజలు ఓడించారు, ఏది వద్దనుకొని ఓడించారు, దాని నుంచి వైసీపీ బయటికి రాలేదు కదా అనే భావజాలంలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇందాక మోడీ గారి వ్యాఖ్యల్లో అంటే మనం విన్నది కాదు కానీ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు మోడీ గారు చెప్పినట్టు అంటే ఏ సర్వే చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం మీద గుడ్ విల్ వస్తుంది. ప్రభుత్వం మీద గుడ్ విల్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నారు, పోలవరం కంప్లీషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కళ్ళ ముందు పెట్టుబడులు కనపడుతున్నాయి. మోడీ గారే అన్నారని మనం వార్తలు చూస్తా ఉన్నాం. దేశంలో ఏ పెద్ద పెట్టుబడి అయినా మేము ఏపీకి పోతామని అంటున్నారు అని చెప్పేసి. మన కళ్ళ ముందే గూగుల్ డేటా సెంటర్, మన కళ్ళ ముందే మైక్రోసాఫ్ట్ మన సత్యనారాయణ ప్రకటించాడు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ లో పెట్టబోతున్నట్టు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించుకోవట్లే, వాళ్ళే ప్రకటిస్తున్నారు. గూగుల్ తరఫున సుందర పిచ్చే ప్రకటించారు, మైక్రోసాఫ్ట్ తరఫున సత్యనారాయణ ప్రకటించారు. ఇలా ప్రపంచంలో అత్యధిక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్స్. ఇప్పుడు మీరు చెప్పింది మీరు చెప్పినటువంటి అంశాలు మనం చూస్తే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన్ని ఖచ్చితంగా మోడీ గారు వెనకేసుకొస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది నాయకుల వాదన. నిజంగా మోడీ గారు నిన్న మాట్లాడారా లేదా అనేది తెలియదు మనకు. సో మాట్లాడారు అని చెప్పేసి బయటకు వస్తున్నటువంటి అంశం, దానికి సాక్ష్యాలు లేవు. నిజంగా ఆయన మాట్లాడి ఉంటే, నిజంగా ఆయన దృక్పథం అదే అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ సగటు ప్రజలు కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారి టార్గెట్ చేయొద్దు కానీ సాఫ్ట్వేర్ చూపించకుండా ఉంటే చాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తండ్రి ఆస్తిని ఉపయోగించుకొని 42,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారు అని సిబిఐ ఈడీ పెట్టిన కేసులు 2011 నుంచి ఉన్నాయి. 2011 నుంచి ఆయన జైలుకి పోయి బెయిల్ మీద బయటకు వచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చి 13 సంవత్సరాలు గడిచిపోతుంది. 13 సంవత్సరాలు నిందితుడిగా బయట ఉంటాం ఏంటి అని నాకు ఎవరికి అర్థం కావట్లే. ఇలా సాధ్యమా? ఇలా సాధ్యమైతే ఎవరికి భయం ఉంటది? ఎవరికి భయం ఉంటది? తండ్రి ఆస్తిని ఉపయోగించి తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్న ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి తర్వాత తానే ముఖ్యమంత్రి అయి ఉంటే ఇంకెంత సంపాదించి ఉండాలి? ఇప్పుడు సిబిఐ ఈడీ ఆరోపణలు మనం నమ్మితే, ఎందుకంటే మన వ్యవస్థలు కాబట్టి, మన దేశానికి సంబంధించిన అత్యంత క్రెడిబిలిటీ ఉన్న వ్యవస్థలు అనుకుంటాం కాబట్టి సిబిఐ ఈడీ ఆరోపణలు కనుక మనం నమ్మదలుచుకుంటే ఆరోపణల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఒక అక్యూజర్ ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగాడు?
దోషిగా తేల్చలేకపోయారు కాబట్టి కాగలిగాడు. దోషిగా తేల్చలేకపోవడానికి తప్పెవరుంది? ఎంక్వైరీ సంస్థలు ఉంది, వ్యవస్థలో లోపాలు ఉంది. అదే ఒకవేళ దోషిగా తేలి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులకు 2.5 years పైన శిక్ష పడింది. 2.5 years పైన శిక్ష పడితే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హుడు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినా ఇమీడియట్ గా డిస్క్వాలిఫై అవుతాడు. తర్వాత జైల్లో ఉన్నంత కాలం ఎన్నికల్లో పోటీ చేయలేడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయలేడు. అంత కఠిన చట్టాలు ఉన్నాయి. మరి ఇంత కఠిన చట్టాలు ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయగలుగుతున్నాడు. 2019లో ముఖ్యమంత్రి కాగలిగాడు. ఎలా కాగలిగాడు? సిబిఐ ఈడీ నిర్లక్ష్యం. ఇది మాత్రమే కాదు, 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ 5 సంవత్సరాలు అవుతుంది. ఈ దేశంలో పెద్ద ఎంక్వైరీ సంస్థ సిబిఐ. మరి అదే ఇంతవరకు తేల్చలేకపోయింది అంటే, ఇంకా పాక్షిక పరమైన విచారణ అవసరమని కోర్టు ఆదేశించేదాకా వచ్చిందంటే ఇంక ఎవరు నమ్మాలి, ఎలా నమ్మాలి? అంటే ఒక మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇంకో మాజీ ముఖ్యమంత్రి బాబాయ్, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన కేసులో 6 చనిపోయారు. 6 సిబిఐ రక్షణ కల్పించలేకపోయింది. ఇంకెక్కడ నిజాన్ని బయట తీసుకొస్తారు? అంటే అంత సేవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతున్నారు? అసలు వ్యక్తిగత ఆధారం నుంచి దాదాపు ఒక 6-7 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటి మీరు చెప్పేది ఏంటి అంటే, ఇదంతా కూడా మోడీ గారే సిబిఐని ఏమైనా కంట్రోల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడారు అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గారే కాపాడారు. అయితే మరి మీరు చెప్పేటటువంటి నేను దేశ ప్రధాని గారి మీద అంత పెద్ద కామెంట్ చేయను కానండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని అనుమానాలు మాత్రం కేంద్రం ఏదో సాఫ్ట్ కార్నర్ గా ఉంది. అందుకని ప్రతి బిల్లుకి ఇప్పుడు చూడండి, రాజకీయంగా విభేదించే అంశాల్లో కూడా బీజేపీ విషయం సాఫ్ట్ కార్నర్ గా ఉంటది వైసీపీ. మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వారు పోటీ చేస్తున్నాడు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఆయన కొంచెం ప్రోగ్రెసివ్ భావజాలం ఉన్న వ్యక్తి, అంటే కాంగ్రెస్ భావజాలానికి వైసీపీ భావజాలానికి దగ్గరకు ఉన్న వ్యక్తి. రాజశేఖర్ రెడ్డి గారి అభిప్రాయాలు మేరకు పెట్టిన పార్టీ గారు వైసీపీ. ఆ రాజశేఖర్ రెడ్డి గారి భావజాలానికి దగ్గరగా ఉండే వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, తెలుగు వారందరూ. అదే బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తి, తమిళనాడు సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కోరు ఆర్ఎస్ఎస్ వాది, మాజీ బీజేపీ ఎంపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. ఇప్పుడు ఈ 2 భావాచారాల విషయంలో వైసీపీ ఎవరు సపోర్ట్ చేయాలి? కనీసం తెలుగు అన్న కారణం చేత తెలుగు సుదర్శన్ రెడ్డి సపోర్ట్ చేయాలి. లేదు, రాజశేఖర రెడ్డి గారి భావాచారానికి దగ్గరున్న వ్యక్తి కాబట్టి సుదర్శన్ రెడ్డి సపోర్ట్ చేయాలి. కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే వైసీపీ వ్యతిరేకించే భావజాలం, రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించే భావజాలం, తన జీవితాంతం దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశాడో ఆ భావజాలం ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేసింది వైసీపీ. ఇప్పుడు టీడీపీకి జనసేన కంటే తప్పదు, కూటమిలో ఉన్నారు కాబట్టి తప్పదు, కూటమి బాధ్యత, కూటమి అభ్యర్థిని సపోర్ట్ చేయాలి. కానీ వైసీపీ ఇండిపెండెంట్ కదా, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, కానీ సపోర్ట్ చేశారు. ఇదే కాదండి, వస్తాను సార్, మళ్ళీ వస్తా మీ దగ్గరకు, వస్తా కార్తిక్ గారు, ఒక్క నిమిషం వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అజయ్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు నిన్న మోడీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, సరే అవి పత్రికల్లో చూసాము, తర్వాత సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, బయటకు వచ్చినటువంటి ఎంపీలు చెప్పినటువంటి మాటలు అవి నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ఇటీవల నారా లోకేష్ అలాగే హోంమంత్రి అనిత కూడా వెళ్ళి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలో ఏమన్నా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు తీసుకెళ్ళి ఇవ్వడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళు ఏమన్నా అడగడం,